ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 18 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. వ్యాఖ్యాన అంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు, 2వ భాగం. వ్యాఖ్యాన అంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు, 2వ భాగం. వ్యాఖ్యానం: ఆయన విశిష్టతలలో కొన్ని మాత్రం నిన్నటి దినాన చూశాం. ఆ శ్రేష్ఠుడు భూమి మీదకొచ్చి అనేక విశేషాలు చేశాడని 4 సువార్తికులు వ్రాసి ఉంచారు. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. భూమి మీద, గాలి మీద, అగ్ని మీద, రోగాల మీద, మరణం మీద. ఆయన నడిచిన దారి సర్వోత్కృష్టమైంది. ఆయనలో పాపం లేదు. అయితే ఆయన మానవులను రక్షించడానికి, పరిశుద్ధులుగా చేయటానికి, దేవుని కుడిపార్శ్వాన తనతో కూడా కూర్చునిబెట్టడానికి, నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి అవలంబించిన పద్ధతి ప్రాచీనమైనదే, కానీ అత్యంత అద్భుతమైంది. అంతేకాదు, క్రొత్తది. ప్రాచీనమైంది అని ఎందుకంటే, పూర్వము ప్రవక్తలు ఏది బోధించారో అదే ఆయన కూడా బోధించాడు కనుక. క్రొత్తది అని ఎందుకంటే, ఆయన బోధించడమే కాక నిరూపించాడు గనక. ఆయన చేసిన నూతన కార్యాన్ని క్లుప్తంగా 9 అంశాల్లో వివరించుకుందాం. 1. యేసు నూతనమైన జీవమార్గంలో తాను నడిచి మానవులు నడవడానికి దారి చూపాడు. 2. ఆయన పరిచర్య దేవదూతల పరిచర్య కన్నా, మోషే అపొస్తలత్వం కన్నా, అహరోను యాజకత్వం కన్నా, యెహోషువ నాయకత్వంలోని విశ్రాంతి కన్నా నూతనమైంది, శ్రేష్టమైంది. 3. ఆయన తన పరిచర్య చేయడానికి శ్రేష్టమైన నూతన నిబంధనను దేవుడు చేశాడు. ఆయన ద్వారా నిత్య రక్షణను దేవుడు వాగ్దానం చేశాడు. ఆయననే దేవాలయంగా తీర్చిదిద్దాడు. ఆయననే దేవుని గొర్రెపిల్లగా, బలి పశువుగా వధించాడు. ఆ బలి ద్వారా మరణం కొట్టివేయబడింది, నిత్య జీవం బయలుపరచబడింది. 4. ఆయన శ్రేష్టమైన విజయ సూత్రాన్ని, అనగా దేవుని యందలి విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఆచరించి నిరూపించాడు. 5. ఆయన శిలువ మరణం ద్వారా శ్రమలను సహించడం వలన దేవునికి సమీపం కాగలమని నిరూపించాడు. ఆ పద్ధతి ద్వారా అనేక మంది కుమారులను మహిమకు తేగలిగాడు. 6. తన రక్తాన్ని బలిద్రవ్యంగా శాశ్వతంగా అర్పించాడు. 7. ఆయన యాజకత్వం నిత్యమైంది, అహరోనులాగా తాత్కాలికమైనది, మానవ సంబంధమైనది కాదు. 8. ఆయన పనిచేసిన గుడారం మానవ నిర్మితం కాదు, ఆయన శరీరమే గుడారం. అందులో ఉన్న పరిశుద్ధాత్మే దీపవృక్షం. ఆయన కనికరం, కృప, ధర్మశాస్త్రం పలకలు. ఆయన రక్తమే శుద్ధీకరించే ద్రవ్యం. ఆయనకు, దేవునికి నిత్యం సమాధానం ఉంది కనుక తండ్రిని ఆయన ఏదడినా దయచేసేవాడు. అందువల్ల మానవాళికి పాపక్షమాపణ వలన నిత్య జీవం ద్వారా దేవుడు అనుగ్రహించాడు. శరీరాత్మల మేలి కలయిక యేసు. వాటి నిజమైన లక్ష్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన విధేయతకు మారుపేరు యేసు. అందువల్ల ఆయన కార్యం సంపూర్ణమైన కార్యం. ఆయన పని అహరోనులాగా వంశపారంపర్యమైనది కాదు, మెల్కీసెదకు క్రమంలో వంశావళి లేనిది కనుక నిత్యమైనది. చివరిగా 9వది, ఆయన వాగ్దానం అద్భుతమైంది. ఎందుకంటే మనకన్నా ముందు మరణించిన విశ్వాస సాక్షి సమూహాన్ని మనం లేకుండా పరిపూర్ణులు కాకుండా నిమిత్తం వారిని మన కోసం ఆపి ఉంచాడు. ఆయన మన కోసం సిద్ధపరిచిన అద్భుత దృశ్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22-24 వచనాల్లో వివరించినట్లు మన జీవిత కాలానికి సరిపోయే నిరీక్షణ, ఆదరణ, బలం ఇస్తుంది. ఇప్పుడు ఆయన రక్షణ కార్య వివరాల్లోకి వెళదాం. మొదటిగా, సంపూర్ణమైన రక్షణకర్త అని రేపటి సంచికలో ధ్యానిద్దాం. శుభములతో వందనాలు.